వెల్కమ్ టు ప్రజా టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయులు. ప్రకాశం జిల్లా పొదిలి మండలంలో డిసెంబర్ 24వ తారీఖు పొదిలి మండలం పెద్ద బస్టాండ్లో వ్యాపారస్తుడైన ఏదాల కోటేశ్వరరావు కుమారుడు ఏదాల అవినాశులపై పొదిలి ఎస్ఐ వేమన లాఠీచార్జ్ చేయగా తండ్రి కుమారుడు తీవ్ర గాయాల పాలయ్యారు. దాంతో పొదిలిలోని వ్యాపారస్తులంతా షాపులు మూసివేసి స్వచ్ఛందంగా ధర్నాలో పాల్గొన్నారు. అంతేకాకుండా పొదిలి చుట్టుపక్కల ఉన్న వ్యాపారస్తులు ఏకమై భారీ ధర్నా నిర్వహించారు. ఎస్ఐ వేమన చేసిన లాఠీచార్జ్ చాలా దారుణం అంటూ అతనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని పొదిలిలో ధర్నా నిర్వహించి డిప్యూటీ ఎంఆర్ఓ సాజిదాకు వినతిపత్రాన్ని అందజేశారు. అంతేకాకుండా వ్యాపారస్తులంతా ఏకమై వాహనాల్లో ఒంగోలులోని ఎస్పీ కార్యాలయం వద్దకు ఫిర్యాదు చేసేందుకు బయలుదేరారు. జై వాసవి అందరికీ నమస్కారం. ఈరోజు పొదిలిలో 24వ తారీఖు సంఘటన జరిగితే 29వ తారీఖు వరకు చట్టానికి ప్రతినిధులమని చెప్పుకుంటున్న ఎస్పీ కానీ డిఎస్పీ కానీ ఎవరు స్పందించకపోవడం వల్ల ఈ ప్రభుత్వ విధానం ఏందో మేము ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నాము. చట్టాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వాధికారులు ఒక సామాన్య ఆర్య వయస్సుని తీసుకెళ్లి బాధించడము, కొట్టడము ఎంత దారుణమైన, ఎంత హేయమైన చర్య ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. వ్యాపారస్తులు కానీ ఎవరైనా కామన్ సిటిజన్ అయినా సరే కొట్టాలని ఎక్కడా ఏ చట్టంలో లేదు. అట్లాంటిది ఒక సామాన్య వ్యాపారస్తుని తీసుకెళ్లి కొట్టడమే కాకుండా ఇదేమిటి అని అడగడానికి వెళ్ళి ప్రశ్నించిన వాళ్ళ తండ్రి మీద కూడా చేయి చేసుకోవడం ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తా ఉన్నా. 5 రోజులుగా జిల్లాలో సంఘటన జరుగుతా, అసలు జిల్లాలో పోలీసు వ్యవస్థ ఉన్నదా లేదా సమాధానం చెప్పాలి. ఈ ప్రభుత్వ విధానము ఇదే అని మీరు కానీ స్పష్టం చేయదలుచుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఆర్యవైశ్యుల సమైక్య తెలియజేస్తున్నాము. సస్పెండ్ చేయాలండి, సస్పెండ్ చేయాలి. సైడ్కి రండి, సైడ్ కొంచెం